డియర్ జోసా స్టూడెంట్స్ అండ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాకు సంబంధించి రౌండ్ 1లో సీట్ కొంతమందికి అయితే వచ్చింది. కొంతమంది శ్రీ సిటీ గురించి మరి వీడియోలో క్యాంపస్ ఎలా ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్ అయితే చెప్పాలనుకున్నాను. సిటీ కూడా నంబర్ 1 అమ్మా, నంబర్ 1. మరి ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉండి, కాకపోతే మరి ప్రోస్ వచ్చి అవి కాన్స్ వచ్చి డిసడ్వాంటేజ్ వచ్చేసి మరి శ్రీ సిటీలో మరి మన స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంటు మరి వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ రౌండ్ 1లో ఒక స్టూడెంట్కి అయితే వచ్చింది. మరి ఆ స్టూడెంటు పేరెంటు మరి శ్రీ సిటీని మరి చూడాలని చిత్తూరు వెళ్ళారు. అక్కడ క్యాంపస్ ఎలా ఉంటుంది అని చూడాలని. మరి వాళ్ళైతే అక్కడ చెప్పేదాన్ని బట్టి అయితే మరి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మరి వీళ్ళు తీసుకునే ఫీజుకి అక్కడ ఫెసిలిటీస్కి అలా మ్యాచ్ అవ్వట్లేదు సార్. మరి ఫీజు దానికి మేము ఏమైనా మరి నెక్స్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టుకోవాలనుకుంటే మరి పెట్టుకోండి అని నేను సలహా ఇచ్చాను. మీరు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ప్లేస్మెంట్స్ కూడా మరి 1,20,93 ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నట్టుండే ఇక్కడ చెప్పే నేను ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి అన్నారు అతను. మరి ఆ పేరెంట్ నాకు చెప్తాము. శ్రీ సిటీ విజిట్ చేశాను. విజిట్ చేస్తే అక్కడ మరి హాస్టల్ గురించి మరి ఆ పేరెంటు మరి అక్కడ స్టూడెంట్స్ చూసినప్పుడు హాస్టల్ కూడా సరిగా మరి అంత ఇదిగా లేదు. వీళ్ళు తీసుకునే పేమెంట్కి ఫీజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఫీజెస్ కూడా ఉండే కండక్ట్ ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ హాస్టల్స్ మరి ఇవన్నీ కూడా ఉండి, హాస్టల్ చాలా చిన్నగా ఉండి, రూమ్స్ చాలా చిన్నగా ఉండి, ఒక్కొక్క రూమ్లో వచ్చి 4 మెంబర్స్ని ఇస్తున్నారంట. రూమ్కి 4 మెంబర్స్ ఇస్తున్నారు సార్. మరి చాలా చిన్నగా ఉంది. ఆ పేరెంట్ చెప్తే మా ఇంట్లో ఉన్న బాత్రూమ్ కంటే చాలా చిన్నగా ఉందని చెప్పడం జరిగింది. మరి ఇది చూడండి ఒకసారి, మరి హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మరి అక్కడ ఉన్న మరి ప్లేస్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇవన్నీ తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు మరి షాకు గురవ్వకుండా ఉండాలని మన స్టూడెంట్స్ కానీ మెంటర్షిప్ వాళ్ళకి కానీ చెప్పడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్. మరి ఎవరికి స్టూడెంట్స్ ఉంటే మరి శ్రీ సిటీ మంచిది. హాస్టల్ ఫెసిలిటీ సరిగా లేదు సార్. మరి రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి అనడం జరిగింది. మరి అదేవిధంగా హాస్టల్ మరి ప్లేస్ కూడా చాలా ఉంది, కానీ బిల్డింగ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. బిల్డింగ్స్ కూడా చాలా క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సరిగా లేదు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరి వీళ్ళు తీసుకునే ఫీజుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు మ్యాచ్ అవ్వటం లేదు మరి అని మరి ఆ యొక్క మరి పేరెంట్స్ చెప్పడం జరిగింది నాకు. అందుకని మీతో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కానీ మన ఛానల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి షేర్ చేయాలని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అంటే నేను దీనికి ఎడ్యుకేషన్ ఏం చేయట్లేదు. మీరు మంచిదే మరి ఇన్స్టిట్యూట్ అయితే మంచిది. మరి దీనికి మంచి టాక్ అయితే ఉంది కాబట్టి నేనైతే ఎప్పుడు ఈ క్యాంపస్ నేను పర్సనల్గా విజిట్ చేయలే. మన వీడియో చేయటమే జరుగుతుంది కాబట్టి మనకు అంత అవసరం లేదు. అందుకే నేను పర్సనల్గా పేరెంట్స్ వెళ్ళి, ఇంతకుముందు ఆల్రెడీ మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఉన్నారు, కానీ వాళ్ళు పెద్ద ఇంటరాక్షన్ అవ్వలేదు. మరియు ఆల్రెడీ ఈ యొక్క రౌండ్ 1లో జోసా రౌండ్ 1లో వచ్చిన స్టూడెంట్ వెళ్ళటం జరిగింది. పేరెంట్స్ డైరెక్ట్గా వాళ్ళు విజిట్ చేయటం జరిగింది. చేసిన తర్వాత మరి ఈ క్లాస్ రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయంట. వీళ్ళు చెప్తాం ఏంటంటే క్లాస్ రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, రూమ్సే సరిగా లేవు, అంత ఫెసిలిటీస్ లేవు. వీళ్ళు తీసుకునే డబ్బులకి వీటికి ఫీజులకి దీనికి మ్యాచ్ అవ్వటం లేదని ఆ యొక్క పేరెంటు చెప్పడం జరిగింది. ఇక్కడ శ్రీ సిటీలో ఫీజెస్ కూడా చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఫీజెస్ ప్రతి సెమిస్టర్కి మరి భారీగా వడ్డిస్తారు. వీళ్ళు ఫీజెస్ కూడా బాగానే ఉంటాయి. మెస్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చూసుకుని వెళ్ళండి ఒకసారి. ఆల్రెడీ మెస్ ఫీజు 20,000 పర్ సెమిస్టర్ 20,000 తీసుకుంటారు. హాస్టల్ ఫీజు అంటే మెస్కి సపరేటు, హాస్టల్కి సపరేటు. ఇక్కడ 1.6 ఉంటే మరి ఇక్కడ 40, దాదాపు మీకు 2 లక్షలు దాటిపోతుంది హాస్టల్తో కలిపి. ఇది లేటెస్ట్ది కాదు, 2 లక్షలు దాటి 3 లక్షల దాకా అవుతుంది. 4, 3, 12, 20 లక్షల దాకా పేమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఎందుకంటే పేమెంట్ ఒకసారి ఇది ఒక రోజుతో పోయే సమస్య కాదమ్మా. ఇది 4 years మీ పిల్లవాళ్ళు అక్కడ బీటెక్ చేయాలి. అందుకని ఒకసారి ఇక్కడ చూసుకోండి. మీకు దీనికన్నా బెటర్ ఏమైనా వస్తే దానికి వెళ్ళండి, నో ప్రాబ్లం. కాకపోతే శ్రీ సిటీ నంబర్ 1. దీనిలో ప్లేస్మెంట్స్ వైజ్ చూస్తే బాగా మంచి రేటింగే ఉంది. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయని ఆ స్టూడెంట్ యొక్క పేరెంట్ నాతో చెప్పడం అయితే జరిగింది. ఇది మీతో పంచుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఒకసారి చూసుకోండి. మీరు కూడా ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. ఇబ్బంది మీ యొక్క సీనియర్స్ కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాదమ్మా, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా దయచేసి మీరు ఆ ఇన్స్టిట్యూట్ యొక్క సపోజు మరి IIT కర్నూలు వెళ్తుందని, IIT కర్నూలు వచ్చింది అనుకోండి, IIT కర్నూలులో అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీ యొక్క రిలేటివ్లో కానీ ఎవరైనా నైబర్స్ తెలిసినా అక్కడ ఉండి ఒకసారి కనుక్కోండి ఎట్లా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది. అంటే IIT కర్నూలులో కూడా
నాకు ఒక స్టూడెంట్ చెప్తాం అయితే జరిగింది, అక్కడ కొద్దిగా నార్త్ ఇండియన్ స్టైల్లో ఫుడ్ ఉంటుంది సార్ అన్నాడు. IIIT కర్నూలులో నార్త్ ఇండియన్ స్టైల్లో వాళ్ళు మరి వంట చేసేవాళ్ళు అందరు కుక్కులందరూ నార్త్ ఇండియన్ నుంచి వచ్చారంట. అంతా నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ ఉంటుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి అన్నాడు. ఇక కొన్ని చిన్న ఉంటాయి, మరి కాన్స్ ఉంటాయి, మీరు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. అంటే ప్రతి ఇన్స్టిట్యూటు కూడా చూసుకోండి ఒకసారి, ప్రతి ఇన్స్టిట్యూట్లో మరి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, క్యాంపస్ ఎలా ఉంటుంది. ఇప్పుడే చూసుకుంటే ఏంటంటే ఫ్లోట్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఫీజు చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి క్యాంపస్ ఎలా ఉంటుందో, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి, నో ప్రాబ్లం. ఇదే కాదు, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ మరి నేనేం చెప్తున్నానంటే, మనకి హాస్టల్ ఫెసిలిటీలో నలుగురి ఒక్కొక్క రూమ్లో, చిన్న రూమ్ అంట నలుగురిని పెడతానంట. నలుగురు అంటే మేము కూడా ఐఐఎస్సి బెంగళూరులో మాకు ఇద్దరే ఉండేవాళ్ళు. ఫస్ట్ సెమిస్టర్ ఇద్దరు, తర్వాత ఒక్కళ్ళే పర్ హెడ్ ఒక్క రూమే ఇచ్చారు. మంచిగా ఉండేది, అట్లా ఉంటే ఫ్రీగా ఉంటుంది. నలుగురు ఉంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఇద్దరు 1 or 2 మెంబర్స్ అయితే బాగుంటుంది అమ్మ హాస్టల్ ఫెసిలిటీస్. మరి అలా చూసుకోండి, నో ప్రాబ్లం. లేకపోయినా అడ్జస్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. మీకు మంచిగా ఇక్కడికంటే ఎక్కడైనా సీట్ రాకపోతే ఇక్కడ అడ్జస్ట్ అవ్వండి. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ దీస్ స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.